దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేక థీమ్లతో మండపాలు, అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఈ క్రమంలోని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం అందర్నీ ఆకట్టుకుంటోంది. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా పక్షులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నాయనే థీమ్తో మండపాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ పక్షుల గూళ్లు, సెల్ టవర్లను ఏర్పాటు చేసి మధ్యలో ఓ భారీ వృక్షాన్ని, అమ్మవారి విగ్రహాన్ని ఉంచారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సెల్ టవర్లు విపరీతంగా పెరిగిపోయాయని మండప నిర్వాహకులు అంటున్నారు. వీటి కారణంగా ఎన్నో జాతుల పక్షులు అంతరించిపోతున్నాయని తెలిపారు. గత 50 ఏళ్లుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ పక్షులపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలియజేసేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పెరిగిపోతున్న రేడియేషన్ నుంచి మూగజీవాల ప్రాణాలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. పక్షుల రక్షణకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఈ మండపం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రేడియేషన్ ప్రభావంపై అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు.